వ్యాప్తంగా దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేములవాడ రాజన్న ఆలయము చాళుక్యుల కాలంలో నిర్మించారు. స్వయంభూ అవతారంగా ఉన్నారు. ఇక్కడ భీమశంకర ఆలయం, భీమేశ్వరుడు, అలాగే బద్దిపోచమ్మ ఆలయము, వేణుగోపాల స్వామి ఆలయము, రాజరాజేశ్వరుని సన్నిధానంలో కోడెమొక్కల వాణిగా ప్రసిద్ధి చెందింది. కోరిన కోరికలన్నీ నెరవేర్చే దైవమే రాజన్న అని చెప్పి విశ్వసిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూజలు ప్రత్యేకంగా చేయడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇటు ధర్మపురిలో సైతం గోదావరి తీరాన వెలిసినటువంటి లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి సమీపంలోనే రామలింగేశ్వర ఆలయం ఉంది. మరొక వైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివపార్వతులకి సంబంధించినటువంటి ప్రాంగణమే పానవట్టమే లింగోద్భవ సమయంలో నిషి పూజ చేయడం ఆనవాయితీగా ఉంది. మనం చూస్తున్నాం. ప్రస్తుతం శైవ క్షేత్రాలన్నీ కూడా ముస్తాబయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అర్చనలు, అభిషేకాలు, కళ్యాణాలు ఇవన్నీ వివిధ రకాలైనటువంటి ఘట్టాలు నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం 12 జ్యోతిర్లింగాలు దేశంలో ఉన్నాయి. ఆ 12 జ్యోతిర్లింగాలన్నీ పూజలకి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. మన కరీంనగర్లో ఉన్నటువంటి ఆలయంలో 12 జ్యోతిర్లింగాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పాటు చేయారు. భక్తులందరికీ కూడా కన్విన్స్ చేస్తుంటాయి. మనకి అందరికీ అభిషేకాలు చేయడానికి స్వయంగా వచ్చే స్పర్శ దర్శనంతో పాటు అభిషేకాలు వర్షం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఆలయంలోనే ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. శ్రీశైలంలో, తెలుగు రాష్ట్రాల్లో కేవలం శ్రీశైలంలో మాత్రమే జ్యోతిర్లింగం ఉంది. అలాగే మహారాష్ట్రలో కృష్ణేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, భీమశంకర్, ఓంకారేశ్వర్, వర్లీ వైద్యనాథుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఇలా ఉజ్జయినిలో స్వామివారు, 12 జ్యోతిర్లింగాలు, 12 ప్రాంతాల్లో పవిత్ర శైవ క్షేత్రాలు ఉన్నాయి. అలాగే కాళేశ్వరంలో కాళేశ్వర, ముక్తేశ్వరు ఒకే పానవట్టం మీద 2 శివలింగాలు వెలిచినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం అక్కడ కాళేశ్వరంలో నెలకొని ఉన్నాయి. కరీంనగర్లో సైతం ఇటు రామేశ్వర ఆలయము, మతబజార్లో ఉన్నటువంటి శైవ క్షేత్రం శివాలయము, నగనూరులో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయము, ఇలా ప్రతి సందర్భంలో ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం కాగానే ప్రదోష కాలంలో ప్రత్యేక పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా జాగరణ చేయడం చాలా ఆనవాయితీగా ఉంది. జాగరణ చేస్తూ భక్తులు తమ భక్తి ప్రపత్తిని చాటుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. జాగరణలో గంట దీపం వెలిగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం కొద్దిగా పలహారం తీసుకొని రాత్రంతా నిద్రపోకుండా ఉండడం అనేది చాలా గమనించవచ్చు. దీనిలో భాగంగా ఉదయమే మళ్ళీ స్వామివారికి అర్చన, అభిషేకాలు చేస్తూ వారి యొక్క మొక్కులు తీర్చుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విధానము. దీనిలో భక్తులు పెద్ద ఎత్తున తన భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. శైవ క్షేత్రాలన్నీ కూడా మారిపోతున్నాయి. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంతో మారుమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.